నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే తల్లి. మాట్లాడండి అమ్మా. మీరు ఏ సమస్యతో ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడారు? ఏ సమస్యతో సార్ చెప్తాను. సార్ నా ప్రాబ్లం వచ్చేసి ఓవర్ బ్లీడింగ్ సార్. ఓవర్ బ్లీడింగ్ అండ్ ప్లేట్లెట్ కౌంట్ డౌన్ సార్. ఓకే. అది హాస్పిటల్కి వెళ్ళారా? 2000 వెళ్ళాను సార్. ఎక్కడెక్కడ తిరిగారు? అంటే విజయవాడ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి సార్, ఇంకొకటి ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఉమ్, మూడేది వచ్చేసి నాగార్జున హాస్పిటల్ సార్. ఇప్పుడు ప్రజెంట్ వాడేది మెడికల్ అంకాలజీ సార్. మెడికల్ ఆంకాలజీ. ఓకే. బొబ్బా రవికిరణ్, డాక్టర్ బొబ్బా రవికిరణ్ గారు సార్. ఓకే. సో అక్కడ ఎక్కడ వెళ్ళినా సాల్వ్ అయిందా? మీ సమస్య తగ్గిందా? లేదు సార్. ఓకే. తర్వాత మీకు ఎలా ఈ ప్రోడక్ట్ అనేది పరిచయం అయింది? సార్ నాన్నగారు చెప్తారు. ఓకే తల్లి. ఓకే తల్లి. నమస్తే అండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి సార్. సార్, ఇది 2017 నుంచి అమ్మాయికి మెయిన్ ప్రాబ్లం అండి. ఇది అచ్చా. పీరియడ్ టైం వచ్చింది అంటే ఓవర్ బ్లీడింగ్. అయ్యో. 2 months ఒకసారి బ్లడ్ ఎక్కించేవాళ్ళం అండి, కంపల్సరీ. 2 months once. 2 months వన్స్ కంపల్సరీ బ్లడ్. ఓ. ఇప్పుడు 8 years అండి ఈ ప్రాబ్లం స్టార్ట్. 8 years. 8 years అయితే ఈ ఫస్ట్ విజయవాడ జీజీహెచ్ తీసుకెళ్ళామండి, ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్. తీసుకెళ్తే వాళ్ళు ఒక 4 days అట్టి పెట్టుకున్నారు. అట్టి పెట్టుకున్న తర్వాత ఇచ్చారు, కానీ బ్లీడింగ్ ఆగట్లేదండి. ఇది మా వల్ల అయితే కాదు, ఇది గైనిక్ ప్రాబ్లం లాగా అయితే కనపట్టలేదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, మీ ఇష్టం వచ్చిన చోట తీసుకెళ్ళండి అంటే, సరే మనకు అందుబాటులో ఉంది మంగళగిరి ఎన్ఆర్ఐ ఉందండి. ఓకే. ఎన్ఆర్ఐకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారండి, ఇది మాకు కూడా అంతుపట్టట్లేదు. అంటే వాళ్ళు చాలా మంది డాక్టర్లు పిలిపించారండి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిలిచిచ్చారు. వాళ్ళు వచ్చారు, చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మాకు అంతుపట్టట్లేదు, కాకపోతే మేము ప్రయత్నం అయితే చేస్తాము, ముందు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వాలన్న ఆలోచనతో బ్లీడింగ్ కంట్రోల్ చేశారండి. బ్లీడింగ్ కంట్రోల్ చేసిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి అమ్మా, ఇమ్మీడియట్లీ ప్లేట్లెట్స్ ఎక్కిస్తే పాప ఉంటది, లేకపోతే లేదు అన్నారు. ఆ విధంగా 14 రోజులు హాస్పిటల్లో పెట్టుకున్నారండి. పెట్టుకున్న తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ అయ్యింది. తర్వాత పంపించారు. అట్లా ప్రతి 15 రోజులకు ఒకసారి మెడిసిన్కి వెళ్ళటం రావటం, వెళ్ళటం రావటం, అట్లా 2 years అక్కడే వాడామండి. 2 ఏళ్లుగా ఇదే సతమతం అవుతున్నారు ఇదే ప్రాబ్లంతో. ఇక్కడ ఎన్ఆర్ఐలోనే 2 years వాడాం. 2 years వాడిన తర్వాత వాళ్ళు అన్నారు ఆఖరికి, అమ్మ మీరు ఇక్కడికి రావద్దు, మా దగ్గర ట్రీట్మెంట్ లేదు అని అంటే, మాకేంటంటే వేరే ఆప్షన్ లేదు. ఇక వెళ్తే కంట్రోల్ అయితే చాలు, రేపటి సంగత ఏదో విధంగా ఉంటది అన్నటువంటి ఒక ఇది. వాళ్ళు వద్దన్నా కూడా మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా అయిపోతేనండి, అదే టైంలో ఈ బ్లీడింగ్ ఎఫెక్ట్ పాప కంటి మీద పడిందండి. ఒక కన్ను ఒక కన్ను అనేటువంటిది కనపడుకోకుండా పడింది. పడిన తర్వాత అసలు మామూలుగా ఫ్యామిలీ అంతా చాలా అంత బాధపడ్డామండి. తర్వాత తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే, నాగార్జున హాస్పిటల్లో వేరే డాక్టర్ ఉన్నారు గైనిక్ సంబంధించి, అక్కడికి వెళ్ళండి అన్నారు. విజయవాడ నాగార్జున హాస్పిటల్కి వచ్చామండి. ఆమంది అసలు ఇదేదో కొత్త రకం జబ్బు, ఇది ఎవరికి లేదు, ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అర్థం కావట్లేదు అని చెప్పి ఆమె కొంతకాలం డాక్టర్ గారు మందులు వాడిన తర్వాత, మెడికల్ అంకాలజీ ఉన్నాడు బొబ్బా రవికిరణ్, విజయవాడ మెడికల్ అంకాలజీ బొబ్బా రవికిరణ్, పుష్ప హాస్పిటల్ దగ్గర అండి, అతని దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అక్కడికి రిఫర్ చేసింది. అక్కడికి రిఫర్ చేసిన తర్వాత అతను ఇప్పుడు దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి అక్కడేనండి. ఓకే. అయితే అక్కడ కూడా సొల్యూషన్ లేదు. అతను కూడా వెళ్ళినప్పుడల్లా
బ్లీడింగ్ అవుతుంటే టెంపరీగా ఈ స్టెరాయిడ్స్ ఇవ్వటం ఆపటం. స్టెరాయిడ్స్ ఓవర్ డోస్ 50 ఎంజీ ఇచ్చేవాడండి. ఓ 50 ఎంజీ తగ్గించుకుంటా ఆ పాపకి ఏంటంటే షోల్డర్ పెయిన్స్, ఈ ఈ జాయింట్ పెయిన్స్, హెవీగా ఒళ్ళు వచ్చినట్టు కొనటం, ఇక సోమరితనంగా నిద్ర పట్టకపోవటం అట్లుండేది. అయితే అదేమన్నా పోనీ మళ్ళా స్టెరాయిడ్ తగ్గించుకుంటూ వచ్చేసరికి పాపకి మళ్ళీ మంత్ వచ్చేది. మళ్ళీ మంత్ వస్తే మళ్ళా మామూలే. అంతే, అర్థమైందండి. అసలు ఇక బ్లీడింగ్ అనేటువంటిది ఒక్కొక్కసారి అయితేనండి చేతుల మీద వేసుకెళ్ళిన రోజులండి. అయ్యో. ఆ, నెల నెల తిరిగి వచ్చిందంటే నేను ఇంట్లో తినటానికి ఉండాలేకపోయినా సార్ మినిమం 25,000-30,000 ఇంట్లో పెట్టుకోవాలి. అట్లా అది పరిస్థితి. ఇక ఒకసారి నేనేంటంటే కొంచెం నాకు వైట్ సర్కిల్ ఉందండి. ఫ్రెండ్లీ వైట్ సర్కిల్ ఉంది. ఆ విధంగా పెద్దపల్లి నుంచి శ్రీను అని అతను పరిచయం అయ్యాడు. అతను పరిచయం అయిన తర్వాత అతను చెప్పాడండి, ఇట్లాగా మాట మాట మీద అనుకున్నాం. అది ఇది పరిస్థితి, నేను చాలా బాధపడుతున్నాను. ఏంటి అంటే అతను చెప్పాడు, మా మనవరాలు ఉంది సింధు, మాట్లాడతానని చెప్పి మాట్లాడాడు. ఇక అతనే పాపం డబ్బులు అతనియే సార్ అతన్ని కిట్టు కొనిచ్చాడండి. హెర్బల్ కి చాలా డబ్బులు పెట్టాం సార్. అందుకని మీకు నమ్మకం లేకుండా ఉండొచ్చు. అవును, హెర్బల్ కూడా పెట్టామండి. హెర్బల్ కూడా చాలా డబ్బులు పెట్టాం. అక్కడ కంట్రోల్ అవుతుంది అనుకున్నాం, కానీ కంట్రోల్ అవ్వాల. ఆపడం ఆలస్యం, వెంటనే మళ్ళీ రిపీటెడ్ అయిపోయింది. సార్ అయితే ఈ శ్రీని గారు ఏం చేశాడంటే, నేను పంపిస్తానని చెప్పి అతనే 13,200 బయట అప్పు తీసుకుని సార్ ఒక కిట్ పంపించాడండి. సార్ ఆ కిట్ తో ఆ పాపకి కొంచెం 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 డిఫరెంట్ కనపడింది. బోల్టన్ VR4 కిట్ తో. సార్ అంటే అది ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటి నుంచి వరకు హాస్పిటల్కి అనేది వెళ్ళలేదండి. ప్లేట్లెట్స్ వాడినప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదండి. సుమారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటారు సార్? 5 ఏళ్ళు చెప్పారు మీరు, నాకు అనిపించింది. 8 సంవత్సరాల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే అసలు ఆ కుటుంబం ఏ విధంగా నలిగిపోయింది అనేటువంటిది మీరు అనాలిసిస్ చేయొచ్చండి. నాతో పాటు ఒక అతను బొబ్బా రవికిరణ్ హాస్పిటల్కి వెళ్తే మెడికల్ ఎంకాలజీ, అతను గుంటూరు అంట, అతనికి 2 కోట్ల ఆస్తి ఉంది. అతను నా పక్కన కూర్చొని, తమ్ముడు ఎంతకాలం నుంచి వస్తున్నావు ఇక్కడికి అన్నాడు. నేను దగ్గర దగ్గర 2.5 సంవత్సరాల నుంచి వస్తున్నానండి అన్నా. తమ్ముడు నేను వచ్చింది 2 నెలలు, 2 నెలలకి నాకున్నటువంటి 2 కోట్ల ఆస్తికి నేను ఖర్చు పెట్టాలంటే నాకు అనిపించింది 2 నెలల్లో 2 లక్షలు అయిపోతుంటే ఎవడన్నా తట్టుకోగలుగుతాడా అని అనుకున్నాను. నువ్వు 2 సంవత్సరాల నుంచి వచ్చావంటే నిజంగా మామూలుడు కాదన్నమాట. అదేంటంటే దైవ నిర్ణయం అనుకున్నాను, అంతే ఒకటే మాట. వాస్తవండి, నిజంగా మీరు చెప్తున్న విషయం చూస్తే మనసు తరుక్కుపోతుందండి. పాపని భుజం మీద వేసుకొని ఎత్తుకొని పోయినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఎనీహౌ, మీకు ఒక మంచి సొల్యూషన్ రూపంలో ఈ వాల్టన్ VR4 రావడం, 8 ఏళ్ల మీ కష్టాన్ని, మీ బాధని పూర్తిగా ఇదైంది. నాకు వీడియో ఆన్ చేయదండి అని చెప్పింది ఫస్ట్ సింధుజ గారు. అమ్మాయి కదమ్మా, వద్దు, వాళ్ళ ఫాదర్ మాట్లాడితే చాలులే అనుకున్నాము. కానీ ఆమె కూడా పెద్ద మనసు చేసుకుని తల్లి వీడియోలో వచ్చి చెప్పడం, నిజంగా సార్ ఇలాంటిగా సమస్య పడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు సార్. వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది సార్. అవును, నేను విజయవాడ మీటింగ్కి వచ్చానండి మొన్న. అచ్చా, మీరు నాతో మాట్లాడారా? లేదండి, ఆ రోజు మీరు బిజీగా ఉన్నారు అని చెప్పి నేను మాట్లాడాను. సార్ మీరు తృప్తిగా ఉన్నారా సార్? ప్రస్తుతం ఓకేనా? అసలు చాలా సంతోషంగా ఉన్నామండి.
నేను ట్రైఫాయిడ్ వేసుకున్నా, నేను ట్రైఫాయిడ్ కంప్లీట్ చేసిన, అమ్మాయికి కూడా 2 అకౌంట్లు వేసుకుంది. అమ్మాయికి కూడా ట్రైఫాయిడ్ అందరికీ చెప్పండి సార్, అందరికీ చెప్పండి. దీన్ని సేవా దృక్పథంతో మనం తీసుకెళ్ళాలి. అయితే నాట్ ఏ ఇప్పుడు బిజినెస్ సార్. సార్ స్టెరాయిడ్ అనేటువంటిది ఇప్పుడు ఓ, ఏదైతే 50 నుంచి తగ్గించుకుంటూ వచ్చిందో ఇప్పుడు 2.5 వేస్తుందండి. అది కూడా వారంలో 2 టైమ్స్ వేస్తుంది. అయితే డేట్ టైంలో మాత్రం ఆ 2.5 అనేటువంటిది కంటిన్యూ చేయాల్సి వస్తుంది. చిన్నగా చిన్నగా, ఎందుకంటే బాడీ అలవాటు పడి ఉంటుంది సార్, వెంటనే ఆపకుండా అదే అందుకని అది కూడా కంట్రోల్ అయిపోతే ఆ 2.5 అనేటువంటి స్టెరాయిడ్ కూడా తీసేస్తే సో హ్యాపీ అండి. మాకన్నంత సంతోషపరులు ఎవరు ఉంటారు. ఇప్పటికి ఎన్ని కిట్లు వాడారు సార్ మన VR4? వాడామండి, దగ్గర దగ్గర ఒక 4 కిట్లు వాడాము. 4 కిట్లు అంటే ఆల్మోస్ట్ ఒక 8 months దగ్గరగా వాడుంటారు మీరు. అది కూడా 1 year లో పూర్తి డోస్ ఇవ్వలేకపోయామండి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి. కొంచెం ఫస్ట్ లో 2 ఇచ్చింది, ఇప్పుడైతే 3 వేసుకుంటుందండి. దానికి ఎట్లా చేయాలి నేను మాట్లాడతాను సార్, తమ నంబర్ నేను తీసుకుంటాను. విల్ హెల్ప్ యూ అవుట్, నో వరీ, విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ అది సమస్య కాదు, నా దృష్టికి ఇది రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు ఇబ్బంది పడద్దు. అమ్మాయికి ఏ విధంగా చేయాలో మనం చేస్తాం. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్ సార్, జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు అన్ని మంచిగా అవుతావు. ఇప్పుడు చదువుకుంటుందా? చదువు అయిపోయిందా అండి? స్టడీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, అక్కడ నుంచి అప్పటి డిస్కంటిన్యూ నుంచి సమస్య వచ్చింది. ఇంటర్మీడియట్ డిస్టెన్స్ లో రాయించాను, డిగ్రీ కూడా డిస్టెన్స్ లో కంప్లీట్ చేయించాను. తప్పకుండా ఆమెకు మంచి జాబ్ కూడా మేమే చూస్తాం, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా వాల్టన్ లోనే మంచి 10 మందికి ఆరోగ్యం ఇద్దామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. సో నేను మీతో మాట్లాడతాను సార్. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం డోస్ అనేది ఆపొద్దు. ఐ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. రైట్ అండి. సో చూశారు కదా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ టెస్ట్ మనీ తల్లి. నువ్వు మంచిగా అవుతావు, మళ్ళీ నువ్వు వెళ్ళి పని చేసుకుంటావు, చక్కగా ఉంటావు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ అమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్. మంచిది తల్లి. సో ఇంతకన్నా ఆ విషయం చూసారు కదా, 8 ఏళ్లుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళ వోల్టన్ VR4 ద్వారా సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇట్లాంటి సమస్యలు మన ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. వారందరికీ మనం చెప్పాలి. సో చెప్పి మనం అందరి ఆరోగ్యాలు బాగు చేసేందుకు సేవా దృక్పథంతో ముందుకు రావాలని కోరుతున్నా.